హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎంతో టేస్టీగా ఉండే ఆనపకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం మనం కొంచెం పచ్చిశనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కలను వేసుకొని వేయించుకుందాం. ఇవి బాగా మగ్గేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఇవి ఇంకా బాగా మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మగ్గనిద్దాం. కొంచెంసేపు మూత పెట్టుకొని ఉంచుకుందాం. అప్పుడు చాలా ఫాస్ట్గా మగ్గుతాయి. ఈ వీడియో మొదటిసారి చూస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 3 టమాటాలు వేసుకుని ఇంకొంచెం సేపు మగ్గనిద్దాం. ఈ మిశ్రమంలో ఒక చిన్న నిమ్మ సైజ్ అంత చింతపండు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, మనకి మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనిద్దాం. చల్లారిపోయినాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకుని ఇందులో కొంచెం నిమ్మ సైజ్ అంత చింతపండు కూడా వేసానండి నేను. మిక్సీ చేసుకుంటే గుమగుమలాడి ఆనపకాయ పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.